హాయ్ అండి. నమస్తే. మేము ఉమెన్స్ కాన్వెంట్ స్కూల్‌లో రాగి కోకోనట్ మిల్క్ జావా 21 డేస్ ఛాలెంజ్ చేస్తున్నామండి. అందులో ఈరోజు డే 4 అండి. చాలామంది పేరెంట్స్ నన్ను మీరు రాగి మిల్క్‌తో జావ చేస్తారు కదండీ! మేము రాగి పౌడర్‌తో ఇంట్లో జావ చేస్తాము. సో, దానికి కొంచెం డిఫరెన్స్ చెప్తారా మాకు అనేసి అడుగుతున్నారు. సో, దానికోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. వెనక సైడ్ పిల్లలకి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. నేను మీకు రాగి పౌడర్ అండ్ రాగి మిల్క్‌కి డిఫరెన్స్ చెప్తాను. రాగి పౌడర్ అయినా, రాగి మిల్క్‌లో అయినా సరే కాల్షియం అన్నది ఎక్కువ ఉంటుంది. బట్ రాగి పౌడర్‌లో ఏమవుతుందంటే అబ్జార్ప్షన్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. రాగి పౌడర్‌తో చేసినా, రాగి మిల్క్‌తో చేసినా మన బాడీ అబ్జార్బ్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. కాల్షియం మనం తిన్న వెంటనే అది మన బాడీకి వచ్చేస్తదని అసలు అలా ఏమి ఉండదు. అబ్జార్ప్షన్ కూడా ఇంపార్టెంట్ అవుతుంది. సో, అది ఎక్కువ ఉంటుంది. సో, రాగుల్ని సోక్ చేసినప్పుడు అది ఎక్కువ ఉంటుంది. అలాగే రాగి పౌడర్‌తో జావ చేసినప్పుడు చాలామంది మాకు బ్లోటింగ్ అవుతుందని అంటారు. బట్ రాగి మిల్క్‌తో చేసినప్పుడు ఆ బ్లోటింగ్ అన్నది ఉండదు. మేమిప్పుడు 150-200 చిల్డ్రన్స్‌కి ఇస్తున్నాం కదా! రాగి మిల్క్ అన్నది. సో, ఇప్పటివరకు పిల్లలు ఎవరు మాకు ఇలా బ్లోటింగ్ అవుతుందని ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు మాకు. అలాగే రాగి పౌడర్‌ని మనం జావ చేసినప్పుడు కొంచెం తీసుకున్నా సరే కొంచెం టమ్మీ ఫిల్లింగ్‌గా అనిపిస్తుంది. బట్ రాగి మిల్క్‌తో మనం జావ చేస్తే టమ్మీ ఫిల్లింగ్ అన్నది ఫీలింగ్ ఏమి ఉండదు మనకి. కాకపోతే మనకి రాగి పౌడర్ యూజ్ చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. అదే రాగి మిల్క్ చేయాలి అంటే ఎవ్రీడే చేయాలంటే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. అది ఎవ్రీడే చేయాలి అన్నప్పుడు మనకి ఈ బిజీ లైఫ్‌లో మనకి అది పాసిబుల్ అవ్వదు. సో, మనం దాన్ని ఆల్టర్‌నేటివ్స్‌గా చూసుకోవచ్చు. ఇప్పుడు కొన్నిట్లో రాగి పౌడర్ యూజ్ చేద్దాము. కొన్నిట్లో రాగి మిల్క్ యూజ్ చేద్దాము. సో, రాగి పౌడర్ అనేది మనము ఇడ్లీ బ్యాటర్‌లో వేసుకోవచ్చు. ఇడ్లీ బ్యాటర్‌లో వేసుకొని ఇడ్లీ చేసినా సరే మనకి కాల్షియం వస్తుంది. అలాగే దోస బ్యాటర్‌లో కూడా కొంచెం రాగి పౌడర్ యూజ్ చేయొచ్చు. రాగి అంబలి చేస్తే నైటే రాగి జావ చేసేసి దాన్ని పులవబెట్టేస్తే దాన్ని నెక్స్ట్ డే తాగితే దాన్ని రాగి అంబలి అంటారు. సో, అలా చేయొచ్చు. అలాగే రాగుల్ని ఏం చేస్తారు అంటే స్ప్రౌట్ చేయండి. స్ప్రౌట్ చేసిన ఆ పౌడర్‌ని యూజ్ చేస్తే కూడా మనకి నార్మల్ రాగితో పోల్చిన దానికంటే కాల్షియం లెవెల్ అన్నది ఎక్కువ ఉంటుంది. సో, మీరు అలా ట్రై చేయొచ్చు. బట్ సోకుడు రాగిలో ఏమవుతుంది అంటే హిమోగ్లోబిన్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. మనకి రోజు కనుక సోకుడు రాగి మిల్క్ కనుక తాగుతూ ఉంటే ఏమవుతుందంటే హిమోగ్లోబిన్ ఎక్కువైపోతుంది. మనం ఎక్కువ రోజులు తాగుతూ ఉన్న కొద్దీ మనకి ఎక్కువ అవుతుంది. అలాగే సోకింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే న్యాచురల్ ఎంజైమ్స్ అన్నవి యాక్టివేట్ అవుతాయి రాగుల్లో. ఇంకొకటి సోక్ చేయడం వల్ల న్యూట్రియంట్స్ అబ్జార్ప్షన్ కూడా ఎక్కువ ఉంటుంది రాగుల్లో. అలాగే డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది సోక్ చేయడం వల్ల. ఇంకా మనకి కార్బ్స్ అనేవి కూడా ఏమవుతుందంటే ఒకేసారి ఎనర్జీని రిలీజ్ చేయవు. స్లోగా రిలీజ్ చేస్తాయి. కాల్షియంలో స్లోగా రిలీజ్ చేస్తాయి. సో, మనకి రాగి పౌడర్ కూడా మంచిదే. బట్ రాగి మిల్క్ ద్వారా చేస్తే ఏమవుతుందంటే మనకి మోర్ బెనిఫిట్స్ ఒస్తాయి. బట్ మనకి టైం ఉన్నప్పుడు మనం రాగి మిల్క్ యూజ్ చేద్దాము. లేనప్పుడు రాగి పౌడర్ యూజ్ చేద్దాం. బట్ రోజు రాగి మిల్క్ చేయాలన్నప్పుడు ఏమవుతుందంటే మనము డీలే చేస్తాము. డీలే చేస్తే అసలు రాగి పౌడర్‌తో జావా చేయము. రాగి మిల్క్‌తో జావా చేయము. మనం ఏది కన్వీనియంట్‌గా ఉంటే దాన్ని తగ్గట్లుగా చేసుకోవచ్చు. రాగి మిల్క్ అన్నది చిన్న పిల్లలకి ఎస్పెషల్లీ చిన్న పిల్లలకి మాత్రం చాలా బెనిఫిట్ ఉంటుంది. అదైతే మాత్రం నేను కన్ఫర్మ్‌గా చెప్పగలను. సో, అందుకనే చెప్తాను. చిన్న పిల్లలు బిలో 5 ఇయర్స్ వాళ్ళకి మాత్రం రాగి మిల్క్‌తో జావ చేయండి. ఒక డేలో ఒక హాఫ్ అన్ అవర్ తీసుకోండి. రాగి పాలతో ఉగ్గులాగా చేయండి. ఆ ఉగ్గుని పిల్లలకి తినిపించారనుకోండి, వాళ్ళకి ఆ రోజు కావాల్సిన కాల్షియం బాడీకి అందేస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఒక వారంలో ఒక 2, 3 డేస్ చేసి చూడండి. ఫ్రీక్వెంట్‌గా డే బై డే చేసి చూడండి. వాళ్ళకి డిఫరెన్స్ మీకు అర్థమవుతుంది. వాళ్ళ బాడీలో చేంజెస్ ఏమన్నా అనిపిస్తున్నాయా? రాగి జావా పౌడర్‌తో చేయడానికి, రాగి మిల్క్‌తో చేయడానికి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫీడ్‌బ్యాక్ అనేది మాకు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు గనక ఈ వీడియో గనక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి ఫార్వర్డ్ చేయండి. అందరికీ ప్రమోట్ చేయండి. థ్యాంక్ యూ.